మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో సంక్షేమము అభివృద్ధి రెండింటిని సమపాలలో 10 సంవత్సరాలు నడిపించిన దానిలో కాంగ్రెస్ పార్టీ ఇది చూసి ఓర్వలేక ఏదైతే ఒక కూటమి ఏర్పడి 24 పార్టీలు కాంగ్రెస్ పార్టీ కలిసిన బీజేపీ 240 స్థానాలు కూడా మేము గెలుచుకున్నాం. కనీసం దాని అంతమందం కూడా ఇలా అన్ని కూటమి తయారైనా కూడా గెలవలేకపోయింది. ఇలా అభివృద్ధిని ఓర్వలేక సంక్షేమాన్ని ఓర్వలేకనే నరేంద్ర మోడీ గారిని ఏదైతే బీజేపీని ఓడగొట్టాలని కూటమి తయారైందో ఇలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్ల పడ్డది. అదేవిధంగా ఇలా తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా గడిచిన 6 నెలల కింద ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి సంక్షేమం అని చెప్పి గ్యారంటీలు అని చెప్పి అభివృద్ధి అని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే ఇలా మా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది గెలిస్తే ఈరోజు ఎంపీలు కూడా 8 మంది గెలిచింది. ఇలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్తున్నదని ప్రజలకు అర్థమైంది. ముఖ్యంగా మా ఎంపీ అభ్యర్థి ఆరూరు రమేష్ గారు కూడా టైంలో ప్రజలందరూ కూడా గమనించి మాకు మంచి ఓట్లను ఇచ్చిండ్రు. వారందరికీ కూడా ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా కష్టపడ్డాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరూరు రమేష్ గారిని మాట్లాడవలసింది. ఈనాటి ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎండను సైతం లెక్క చేయకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, డైరెక్ట్ ఇండైరెక్ట్ సహకరించిన పెద్దలకు, పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు, మా స్వచ్ఛంద సంస్థలకు అందరికీ పేరు పేరున ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఎర్రటెండలో వేసవి కాలంలో మనుషులు బయటికి వెళ్ళని పరిస్థితిలో కూడా ప్రతి కార్యకర్త శ్రమించారు, కష్టపడ్డారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మొన్న జరిగిన ప్రచార కార్యక్రమంలో ఎండను సైతం లెక్క చేయకుండా నాకు సహకరించిన మా ప్రెస్ మిత్రులకు నేను ప్రత్యేకంగా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలు స్పష్టంగా మీకు తెలుసు. గతంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓటు శాతాన్ని మించి మొన్న జరిగిన శాసనసభలో ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్లో దాదాపు 3,60,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి రావడం, ప్రజల మద్దతు పొందడం, ప్రజలు ఆశీర్వదించడం చాలా సంతోషం. ప్రత్యక్షంగా పరోక్షంగా మేము గెలిచినామని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బును వెదజల్లి, మద్యం మాంసంను వెదజల్లి డబ్బుతో ఓటును కొనుగోలు చేసి గెలిచిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ వరంగల్ జిల్లాలో అనేది స్పష్టమవుతున్నది. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం నేను ఎన్నికల ప్రచారంలో మా పార్టీ శ్రేణులు కానీ, మా నాయకులు కానీ చెప్పిన మాట ప్రకారం కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ గారి నాయకత్వంలో మా 8 ఎంపీల మంది సహకారంతో ఈ వరంగల్ పార్లమెంటు పరిధిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తప్పకుండా ముందుంటాం.